రావాలి మీకు నాకు నీకు పట్టుకోవడం తెలుసు, కానీ నాకు ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వదు అనేది నీ యొక్క ఆలోచన. ఆహారాన్ని అందించడం నీ కాదు, లేదు మార్చాలనుకోవాలన్నా పిల్లి తల్లి ఎవరో గుర్తుపడ్డదు పిల్ల, దాన్ని పట్టుకోవడం కూడా దీనికి ఇలా పని ఉంటుంది. పిల్లే వస్తుంది, నోటితో పట్టుకుంటుంది, గమ్యాన్ని చేరుస్తుంది, తన యొక్క పాల పొదులను నోట్లో పెడుతుంది, పాలు పెడుతుంది, దాన్ని పెంచి పోషిస్తుంది, దాన్ని చక్కగా పట్టుకోవాలి. కాబట్టి చాలా మందికి సందేహం ఉండొచ్చు చేసేవారు. కాబట్టి ఇప్పుడు పుణ్యాత్మలు మీరే మీరే మనమందరూ జనాలకు అధిపతిని ఆవాహన చేసి కూర్చోబెట్టారు. కానీ శ్రీమన్నారాయణుడికి జరుగుతుంటే చక్కగా విశ్వక్సేనులు అని పిలుస్తాం. పిలిచి వారి ఆజ్ఞ తీసుకుని స్వామి ఇక్కడికి వచ్చి కళ్యాణం జరుపుకోవచ్చా అనేటటువంటి ఆజ్ఞ తీసుకుని వీళ్ళందరూ కూడా శుచిగా ఉన్నారు, చక్కగా వీరికి కళ్యాణ యోగ్యతలు కలగజేయచ్చు అని వారు ఆజ్ఞాపించిన వెంటనే స్వామి బయలుదేరి వస్తారు, వచ్చి కూర్చుంటారు. మరి వెంటనే స్వామికి అన్ని ఉపచారాలు అర్పించేందుకు మీరందరూ అర్హులేనా? కాదు. అయ్యగారు కూడా మీరు అర్హులు కాదు. ఎప్పుడైనా అర్థం వస్తుంది అని అంటే సుదర్శన పుణ్యాహ వాచనం సాక్షాత్తు స్వామి యొక్క దక్షిణ హస్తంలో విరాజమానుడై సుదర్శన మంచి దర్శనాన్ని ఇప్పించేటటువంటి వారు. ఎవరి దర్శనం? సాక్షాత్ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం.